కథలోనూ తారాగణంలోనూ కొద్ది కొద్ది మార్పులతో ఒకేసారి 3 భాషల్లో నిర్మాణమైన చిత్రం ప్రేమే దైవం 1957 సెప్టెంబర్ 12న విడుదలయ్యింది. ఇదే చిత్రం కన్నడంలో ప్రేమదపుత్రి, తమిళంలో అన్బే దైవం అవి కూడా 1957లోనే విడుదలయ్యాయి. నిర్మాణ సంస్థ ఆర్ఎన్ఆర్ పిక్చర్స్. నిర్మాత దర్శకుడు కన్నడ సినీ ప్రముఖుడు ఆర్ నాగేంద్రరావు. తెలుగు వర్షన్లో ఈ సినిమా కథ ఇది. శంకరం తాగుబోతు, భార్య పరమసాధ్వి పార్వతి, వాళ్ల చిన్న పాప సరస, వాళ్ల పొరుగింటి దంపతులు మోహన్ రావు, సుశీల. భర్త చేసిన నేరంలో తను కూడా చిక్కుకుని శంకరం, పార్వతి ఇద్దరూ జైలు పాలవుతారు. అనాథగా మిగిలిన వాళ్ల పాప సరసాని మోహనరావు, సుశీల చేరదీసి పెంచి పెద్ద చేస్తారు. చాలా సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదలైన పార్వతి తన కూతురు క్షేమంగా ఉండడం గమనించి తన గురించి తెలియకూడదని అదే ఊళ్ళో దూరంగా బ్రతుకుతుంటుంది. శంకరం కూడా జైలు నుంచి విడుదలై భార్య చెంత చేరతాడు. కాని అతడి బుద్ధి మారదు. కూతురు ధనవంతుల ఇంట్లో పెరుగుతోంది అని తెలిసి దాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజాలని పథకాలేస్తుంటాడు. భార్య పార్వతి వారిస్తుంది. చివరికి కూతురు పెళ్లి చెడగొట్టడానికి కూడా సిద్ధపడతాడు శంకరం. పార్వతి అతడి కాళ్లమీద పడి వెళ్లొద్దని ఏడుస్తుంది. ఆ తరువాత ఏమైంది అనేది మిగతా కథ. ఈ సినిమాకి మాటలు పాటలు రాసింది జీకే మూర్తి, కథ రాసింది ఆర్ఎన్ జయగోపాల్, సంగీతం సమకూర్చింది హెచ్ఆర్ పద్మనాభశాస్త్రి, విజయభాస్కర్. ఈ చిత్రంలోని ముఖ్య పాత్రల్లో శ్రీరంజని గుమ్మడి, సంధ్య ఆర్ నాగేంద్రరావు, సూర్యకళ, రాజనాల, చలం మొదలైనవారు నటించారు. కన్నడ, తమిళ భాషల్లో విజయవంతమైనంతగా తెలుగు ప్రేక్షకుల్ని చేరలేకపోయింది ఈ ప్రేమే దైవం తెలుగు వర్షన్.